ఆ రోజు పీసీసీ సమీక్షలో ఏం జరిగింది? మీకు ఎందుకు అంత పట్టరాని కోపం వచ్చింది? నేను జనరల్గా నన్ను పిలిపించిండ్రు రివ్యూ మీటింగ్కు, నేను పోయినాను, హాజరైనా. ఇంకా నేను అడిగే ప్రశ్నలు అడిగిన వాళ్ళను, మీకు అసలు అథారిటీయే లేదు, మీకు యూ హ్యావ్ నో లోకల్ స్టాండీ టు హ్యావ్ ఏ రివ్యూ మీటింగ్ అన్న సంగతి నేను చెప్తుంటే. ఎందుకంటే ఓడిపోయిన వాళ్ళు జనరల్గా మారల్ రెస్పాన్సిబిలిటీ స్వచ్ఛందంగా రాజీనామా చేసి పక్కకు జరిగిపోతారు. ఇది ఆనవాయితీ వస్తున్నది. మరి వీళ్ళు పార్టీ ఓడిపోయింది వాళ్ళ ఆధ్వర్యంలో కాబట్టి వాళ్ళు స్వచ్ఛందంగా రాజీనామా చేసిపోవాలి. కానీ రివ్యూ మీటింగ్స్ చేసుకుంటాము, ప్లస్ డిస్ట్రిక్ట్ కమిటీస్ వేస్తాము, కాన్స్టిట్యుయెన్సీ ఇన్ఛార్జెస్ని వేస్తాము, ఓడిపోయిన వాళ్ళందరినీ మళ్ళీ ఇన్ఛార్జ్లు ఇస్తాము అనే విధంగా వాళ్ళు ఇష్టారాజ్యంగా చేస్తుంటే ఇది పద్ధతి కాదు. మిమ్మల్ని ఎవరు పెట్టుమన్నారు? హైకమాండ్ చెప్పిందా? చెప్పినప్పుడు మీరు ఎట్లా చేస్తారో నేను అడుగుతూనే ఉన్నా. ఇంకా చాలా విషయాలు అడిగినాను అనుకోండి. అడుగుతుంటే వాళ్ళు జవాబు ఇచ్చేది పోయి వెనుక వాళ్ళ గూన్స్ కూర్చొని ఉన్నారు. అది రివ్యూ మీటింగ్ అన్నప్పుడు రివ్యూ షుడ్ బి బిట్వీన్ ది ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ అండ్ సెక్రటరీ. దెన్ ఓడిపోయిన వాళ్ళు ప్లస్ గెలిచిన వాళ్ళు ఎవరన్నా ఆ పార్లమెంటరీ నియోజకవర్గంలో ఉంటే వాళ్ళతో పెట్టుకోవాలి. అంతేగాని ఏ సంబంధం లేని వాళ్ళు, పనికిరాని చెత్త నా కొడుకులు వాళ్ళు, నేను చెప్తున్నా కదా. అట్లాంటి వాళ్ళకు పదవులు ఇచ్చి ఈ జనరల్ సెక్రటరీలను చేసి ఇట్లా గుండాలలాగా కూర్చోబెట్టి ఎవరైనా వాళ్ళని నిలదీసినప్పుడు వాళ్ళు ఆన్సర్ చేయలేని పరిస్థితి ఉన్నప్పుడు వాళ్ళకు వీళ్ళు ఇషారా చేస్తారు అన్నట్టు, మీరు ఇంకా స్టార్ట్ చేయండి అని. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అన్పార్లమెంటరీ వర్డ్స్ యూజ్ చేస్తూ నన్ను మాట్లాడుతూ ఉంటే ఇంకా నేను కూడా కౌంటర్ ఇచ్చిన. ఇక ఆ విధంగా ఆల్టర్కేషన్స్ జరిగినాయి. వాళ్ళు సరే ఇక పార్టీలో ఉన్నారు, వాళ్ళు నా తమ్ములే. ఒకప్పుడు సర్వే సత్యనారాయణ జిందాబాద్, సర్వే సత్యనారాయణ మా నాయకుడు అని కాలు మొక్కే కొడుకులు వాళ్ళంతా. అట్లాంటి వాళ్ళు మరి సడన్గా టు మై సడన్ సర్ప్రైజ్ అరే తురే అని కొట్టడము, నువ్వేంద్రా అనడము, నువ్వెట్లు ఓడిపోయినవురా అనడము, నువ్వెందుకు నిలదీస్తున్నావు వీళ్ళని అనడం, ఇట్లాంటివి చేస్తుంటే నాకు నచ్చక నా మీదికి వస్తుంటే అసాల్ట్ చేయాలి, మ్యాన్ హ్యాండిల్ చేయాలనే ఉద్దేశంతో వస్తుంటే నేను టు ప్రొటెక్ట్ మై సెల్ఫ్ నా దగ్గర బాటలు ఉండింది వేసిన. మొత్తానికి వాళ్ళని కూడా బెదిరించిన, అది అక్కడికి సమసిపోయింది. తర్వాత వీళ్ళు పెద్ద మనుషులుగా ఉన్నోళ్ళు వారించాలి కదా, చెప్పాలి కదా, అరే పెద్ద ఆయన మాట్లాడుతుంటే నీవు ఎందుకురా నడమ మాట్లాడుతున్నావు, బికాజ్ ఈ వాజ్ అనాథరైజ్లీ సిట్టింగ్ ఇన్ ది మీటింగ్. దాని తర్వాత ఇంకా ముగ్గురు నలుగురు అందరు జమ అయిపోయి అనాథరైజ్గా కూర్చున్న వాళ్ళు, ఏ పని లేని వాళ్ళంతా అక్కడ కూర్చొని ఇంకా అందరూ మాట్లాడుతూ ఈ విధంగా నా మీటింగ్కి వస్తే నేను ఇంకా మీటింగ్ నుండి విడ్రా అయిపోతున్నా. ఐ విల్ వాక్ అవుట్ ఆఫ్ ది మీటింగ్ అండ్ మీ సంగతి చూస్తా, మీ ఇద్దరిని ఎట్లా తప్పియదో హైకమాండ్ నేను చూస్తా, ప్రెస్కు చెప్తా అనేసి బయటికి వెళ్ళినా. ప్రెస్ సోదరులు ఉంటే అలా మాట్లాడుతూనే ఉంటాయి, ఇట్లా జరిగింది, ఇట్లా సంగతి. రైట్. ఆ రోజు కారణాలు విశ్లేషించే కార్యక్రమం మీరు పెట్టారు, మీడియా సమావేశం కూడా పెట్టారు. అంటే కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ గల కార్యకర్తగానే చెప్పుకునే సర్వే సత్యనారాయణ ఈ విధంగా బాటిల్ వేసడం క్రమశిక్షణ రాజ్యం కిందకి రాదా? బాటిల్ వేసడం అంటే చాలా నానా బూతులు తిట్టేసి, అంటే బాటిల్ ఏంది పెద్ద, అది ఇట్లా చిన్న వాటర్ బాటిల్, దాంట్లో నీళ్లు కూడా లేకుండే, జస్ట్ అట్లా వాడు భయపడాలి కూర్చోవాలి అన్నట్టు ఇట్లా అని తగలలే కూడా పాపం. సరే ఏదేమైనా నన్ను సస్పెండ్ చేసే అధికారం వీళ్ళకి ఎక్కడిది? ఐఎమ్ ఎన్ ఏఐసిసి మెంబర్, నేను కేంద్ర మంత్రి చేసినాను, 2 సార్లు ఎంపీ చేసినాను. అంటే వీళ్ళకి ఇంత ఇంగిత జ్ఞానం కూడా లేదన్నట్టే కదా. ఎవరిని సస్పెండ్ చేసే పవర్స్ ఉంటాయి అన్నది కూడా వీళ్ళకి తెలియక సర్వే సత్యనారాయణను సస్పెండ్ చేసినామని 15 నిమిషాలలో ఆర్డర్ వితౌట్ ది పర్మిషన్ శాంక్షన్ ఆఫ్ హైకమాండ్ వాళ్ళు చేసేసారు. జనరల్గా సిస్టమ్ ఏముంటుంది, ఇఫ్ యూ హ్యావ్ ఏ పవర్ టు సస్పెండ్ ఎనీబడి, యూ షుడ్ సర్వే షోకాజ్ నోటీస్ ఆన్ దెమ్, రిసీవ్ ది ఎక్స్ప్లెనేషన్. ఇఫ్ యూ ఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ది ఎక్స్ప్లెనేషన్ దెన్ యూ షుడ్ గో ఫర్ సస్పెన్షన్. అట్లాంటి దేవు లేక 15 నిమిషాలలో యూట్యూబ్లో పెట్టేసిండ్రు, టీవీ ఛానళ్ళలో చెప్పండి సర్వే సత్యనారాయణ ఈ సస్పెండ్. అంటే ఏంది, సర్వే సత్యనారాయణ నోరు మూసుకుంటాడు, భయపడిపోతాడు, ఆయన నోరు మూపిస్తే ఇంకా మిగతా వాళ్ళు ఎవరు మమ్మల్ని నిలదీయరు, మాట్లాడరు అనే ఉద్దేశంతో అట్లా చేసిర్రు. అంటే దే ఆర్ లివింగ్ ఇన్ ఏ ఫూల్స్ ప్యారడైస్. అది మీరు ఆ సస్పెన్షన్ పై స్టే కూడా తెచ్చుకున్నట్టున్నారు కదా? స్టే ఉంటుంది, కోర్టుకు పోయిందా, ఎక్కడికి పోయిందా, వాట్ ఇట్ మీన్స్ ఏకే ఆంటోనీ గారితో మాట్లాడినా. యాంటోనీ గారు నాకు మెంటర్, ఈజ్ ఎ వెరీ సీనియర్ లీడర్. ఆయన ఏ విధంగానైతే డిసిప్లిన్ సోల్జర్ ది పార్టీయో, గాంధీ కుటుంబానికి ఆయన ఏ విధంగానైతే లాయలిస్టో, ఆయన అడుగుజాడల్లో నేను నడుస్తున్నాను, ఆయనను ఆదర్శంగా తీసుకొని నేను నడుస్తున్నా. దేర్ వాజ్ అన్ అకేషన్, నేను జనరల్ సీట్గా పోటీ చేస్తున్న 2009 అన్నప్పుడు యాంటనీ గారు అన్నారు, ఎస్ దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ యువర్ కంటెస్ట్, నువ్వు ఎందుకంటే నేనే చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు కూడా కేరళలో దళితులను నేను జనరల్ సీట్లలో ఇచ్చిన అన్నాడు. కాబట్టి ఈజ్ మై మెంటర్, ఆయనను ఫాలో అవుతున్నా నేను.
కాబట్టి నాకు ఆయనతో సాన్నిహిత్యం ఉంది. ఆయన నన్ను చూడగానే అన్నాడు, వాట్ ఈస్ దిస్, యు ఆర్ సస్పెండెడ్. Right. అరే యు ఆర్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ట్వైస్, యు ఆర్ యూనియన్ మినిస్టర్, యు ఆర్ ఏఐసిసి, దే హ్యావ్ డన్ ఎ మిస్టేక్, ఇట్ ఈస్ వెరీ రాంగ్, ఐ విల్ టేక్ యాక్షన్ ఆన్ దెమ్, యూ గివ్ మీ కంప్లైంట్ అన్నాడు ఆయన. ఓకే. నేను కంప్లైంట్ ఇచ్చి వచ్చేసిన, వాళ్ళ మీద యాక్షన్ అవుతుంది. ఇప్పుడు నేను అనేది ఏంటంటే వివరణ తీసుకున్నారా ఇక్కడ పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ కుంతియా వివరణ తీసుకున్నారా, ఎందుకు సస్పెండ్ ఇక చేశారు? వాళ్ళని పిలిచిండ్రా, షోకాజ్ నోటీస్ ఏమైనా ఇచ్చారు ఏకే ఆంటోనీ నేతృత్వంలో క్రమశిక్షణ కమిటీ? ఎవరికి నాకైతే నాకు అసలు సస్పెన్షన్ అయినట్టు కూడా లెటర్ లేదు, నాకు షోకాజ్ నోటీస్ లేదు, పోనీ ఎవరన్నా మందలిచ్చినట్టు కూడా లేదు. ప్లస్ ఆ సస్పెన్షన్ను నేను అసలు సస్పెన్షన్ కింద నేను రికగ్నైజ్ ఏం చేస్తలేను. ఓకే. వాళ్ళ యాక్షన్ను ఐఎమ్ నాట్ రికగ్నైజింగ్. కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఏ సస్పెన్షన్. ఐఎమ్ వెరీ మచ్ ఇన్ కాంగ్రెస్ పార్టీ. ఐ విల్ కంటిన్యూ టు బీ ఏ కాంగ్రెస్ లీడర్. నేను తప్పకుండా గట్టిగానే పనిచేస్తున్నా ఉంటా. ఇప్పుడు కూడా నేను యాజ్ ఎ కాంగ్రెస్ మ్యాన్గానే మీ ముందు కూర్చున్నా. నన్ను ఎవరు కాదంటారు. ఆఫ్టర్ ఆల్ టామ్ డిక్ అండ్ హ్యారీ, ఇఫ్ దే సస్పెండ్, అది విల్ ఇట్ స్టాండ్ ఇన్ ది ఐస్ ఆఫ్ పార్టీ అండ్ ఐస్ ఆఫ్ లా? అది జరగదు. కాబట్టి వాళ్ళని మందలిచ్చిర్రని తెలిసింది. రాహుల్ గాంధీ గారిని, సోనియా గాంధీ గారిని కూడా వాళ్ళు అపాయింట్మెంట్ అడిగిరని తెలిసింది. నా మీద ఏదో చెప్పుకోవాలి, ఎందుకంటే వాళ్ళకి భయం, వాళ్ళ గుండెల్లో రైలు పరిగెత్తుతాయి. సోనియా గాంధీ గారికి ఏమేమి చెప్పేస్తాడో, రాహుల్ గాంధీ గారికి ఏమేమి చెప్పేస్తాడో అని భయపడి అపాయింట్మెంట్ అడిగిర్రు. కానీ వాళ్ళ ముఖాలు చూడదు. వాళ్ళతో పోల్చుకుంటే మీకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వద్ద అంత పరపతి ఉందా? సర్వే సత్యనారాయణ తర్వాతనే ఇంకెవడన్నా రైట్ తెలంగాణ రాష్ట్రంలో ఎవరన్నా ఉన్నారు అంటే అది ఆఫ్టర్ సర్వే సత్యనారాయణ ఓన్లీ అమ్మగారి దగ్గర, రాహుల్ గాంధీ గారి దగ్గర. కాబట్టి వాళ్ళకి అపాయింట్మెంట్ కూడా ఇవ్వాలి, వాళ్ళ ముఖాలు చూడదలుచుకోలేదు. ఓకే అని తెలిసింది నాకు. రైట్. కాబట్టి ఒక ఆయన ఆఫ్రికా వెళ్ళిపోయాడు, ఇంకోటి ఎక్కడో పోయాడు, ఇద్దరు దొంగలు. కాబట్టి ఆ విధంగా చేసిండ్రు. పార్టీకి నష్టం వాటిల్లింది. గెలుస్తున్నాం అన్న తరుణంలో పార్టీ ఈ పార్టీని భ్రష్టు పట్టించేసి ఇంకా ఆ పార్టీ పదవులలో కూర్చొని రేపు రాబోయే ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మా పెత్తనమే నడవాలి, మా ఆధ్వర్యంలో జరగాలి, ఇంకా పైసలు దండుకుంటాం, ఇంకా పార్టీని ముంచేస్తాం, ఇంకా పార్టీని అమ్మేసుకుంటాం అన్న పద్ధతిలో వాళ్ళు కంటిన్యూ అవుతుంటే ఐ విల్ నాట్ అలో దాట్. సర్వే సత్యనారాయణ గారు, పార్టీ ఓటమికి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కుంతియాయే ప్రధాన కారణం అని అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారు? ఎందుకు చెప్పగలుగుతా అంటే వాళ్ళు వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు ఒక్క ఎలక్షన్ కూడా గెలవలేదు. అనేక బై ఎలక్షన్స్ అయినాయి. ఫర్ ఎగ్జాంపుల్ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సిద్దిపేట పార్లమెంట్కు రాజీనామా చేశాడు. అది బై ఎలక్షన్ అయింది, ఓడిపోయినాం. దాని తర్వాత వరంగల్ బై ఎలక్షన్ అయింది, దానికి నన్ను నిలబడమన్నారు. రాజయ్య గారు వాళ్ళ పిల్లలు పాపము సూసైడ్ చేసుకొని చనిపోయిన సంగతి తెలుసు, కాల్చుకొని చనిపోయినరు. అట్లాంటి పరిస్థితులలో ఎవడు కూడా నామినేషన్ ఏడిపోయి. కానీ సోనియా గాంధీ గారు చెప్పారు, సర్వే యూ షుడ్ గో అండ్ ఫైల్ నౌ, పార్టీకి ఇంకా నాకు ఎవరు లేరు, నువ్వే నువ్వు పో, ఫర్గెట్ అబౌట్ విన్నింగ్ ఆర్ లూజింగ్ ది ఎలక్షన్స్ అంటే ధైర్యం చేసి అమ్మగారి ఆదేశాలకు అనుగుణంగా పోయి నేను నామినేషన్ వేసిన గెలిచే పరిస్థితి కూడా ఉండే. అప్పుడు కూడా మీరు ఒక సవాల్ చేశారు కదా, వరంగల్ ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయాల్లో ఉండని. వరంగల్ ఎన్నికల్లో ఓడిపోతే మళ్ళీ వరంగల్కు రానన్నా, గెలిస్తే ఈయనే ఉంటా, ఈయనే చేస్తా వరంగల్ అని అన్న. అంతేగాని అప్పటి నుంచి వరంగల్ అసలు వెళ్ళలేదా? అంటే ఇక ఆడ స్థిరపడిపోతా అన్నోని స్థిరపడను, అనేక మీటింగ్లలో పోతున్నా వస్తున్నా, అట్లాంటిది ఏం లేదు. అయితే వరంగల్ ఓడిపోయింది. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో 148 సీట్లు ఓడిపోయింది కాంగ్రెస్, 150లో 148 ఓడిపోయినాం. అటనే బై ఎలక్షన్స్, పాలేరు ఎలక్షన్స్ ఓడిపోయినాం. అటనే నారాయణ ఖేడ్ ఓడిపోయినాం. కంటోన్మెంట్ ఎలక్షన్స్లో కూడా ఎవరు పట్టించుకోలేదు. కాబట్టి ఈ విధంగా అన్ని ఎలక్షన్స్ ఓడిపోయినాం వీళ్ళ ఆధ్వర్యంలో. ప్లస్ లాస్ట్కి వస్తే అసెంబ్లీ కూడా పోయింది. అసెంబ్లీ ఓటమి కారణాలు ఏంటిది? అనేక కారణాలు ఉన్నాయి. వీళ్ళు టికెట్లు అమ్ముకున్నారు, డబ్బులు దండుకున్నారు, గెలుపు గుర్రాలకు టికెట్లు ఇవ్వాలి. అట్లా కాకుండా రాహుల్ గాంధీ గారు చెప్పారు పారాషూట్స్కి ఇవ్వద్దు ఎవరికి కూడా అని. మరి ఈ విధంగా నిన్నొచ్చినకి పార్టీ టికెట్లు ఇచ్చి పైసలు దండుకొని టికెట్లు ఇచ్చి అట్లా భ్రష్టు పట్టించి. ఇంకో విషయం ఏం చేసారు, అన్నిటికంటే ముఖ్యమైనది మిత్రపక్షాలకు టికెట్లు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ, కోదండరామ్ గారి పార్టీ, కమ్యూనిస్టులు, ఈ 3 పార్టీలతో అలయన్స్ అని కూడా 3 నెలలు చేసిండ్రు. అక్కడనేమో ఆయన టికెట్లు అనౌన్స్ చేసి కేసీఆర్ గారు 105 సీట్లు అనౌన్స్ చేసేసి అభ్యర్థులను నియోజకవర్గాల్లో పంపిస్తే 3 చక్కర్లు అప్పటికే కొట్టేసిర్రు ఓటర్ల దగ్గరికి. వీళ్ళేమో అలయన్స్ చేసుకుందాము, సీట్లు షేరింగ్ చేసుకుందాం అనేసి మరి మాట్లాడుతారు. నేనే బీసీసీ ప్రెసిడెంట్. ప్రజాకూటమి అంటూ తెలుగుదేశం పార్టీ, కోదండరామ్, సిపిఐతో కలవడం కూడా నష్టపరిచిందా పార్టీ ఓటమికి? అది కూడా ఒక ప్రధాన కారణంగా సర్వే సత్యనారాయణ చూస్తున్నారు? లేదు, అది నేను ఒప్పుకోను. అంత మంచి అవకాశం మనకు వచ్చింది. యాజ్ ఇట్ ఈజ్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అని అనుకుంటున్న తరుణంలో చంద్రబాబు గారు మనతో చేరడము చాలా
లాభదాయకం. ఎందుకంటే చంద్రబాబు గారు ఈజ్ నో లెస్ ఎ పర్సన్, ఈజ్ ఎ వెరీ ఎఫిషియంట్, మోస్ట్ కేపబుల్, కాంపిటెంట్ అండ్ ఎఫిషియంట్ అడ్మినిస్ట్రేటర్ ఇన్ ది కంట్రీ. ఒక గొప్ప ముఖ్యమంత్రిగా పేరుంది, గొప్ప నాయకునిగా పేరుంది ఆయనకు. అట్లాంటి వ్యక్తి కానీ అసలు టీడీపీతో వెళ్ళడం చంద్రబాబు ప్రచారం వల్లే ఓడిపోయామని కోదండరాం నుంచి మీ పార్టీకి సంబంధించిన కొంత నేతలు మాట్లాడుతున్నారు. అది ఇప్పుడు ఓడిపోయిన తర్వాత ఎవరైనా ఇట్లా మాట గెలిస్తేనేమో మేమే గెలిచినాం అందరూ. కానీ మనం గమనించాలి కొన్ని విషయాలు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. మొట్టమొదటిసారి ఎన్నికలు అయినప్పుడు టీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ వచ్చింది. ఆ రోజు కూడా నిజంగానే చంద్రబాబు మీద వ్యతిరేకత ఉంటే, నిజంగానే ఆంధ్ర పాలకుల మీద వ్యతిరేకత ఉంటే, ఇక్కడ ఈ రాష్ట్రంలో 15 టీడీపీ ఎమ్మెల్యేలు గెలవరు, ఇద్దరు ఒక పార్లమెంట్ మెంబర్ గెలవడు. అదేవిధంగా టీడీపీతో అలయన్స్ ఉన్న 5 బీజేపీ వాళ్ళు గెలిచారు. ఈరోజు ఏమైంది? టీడీపీతో బీజేపీ లేదు, పోయింది. మరి మనము అదే టీడీపీ ఓట్లు కాంగ్రెస్ ఓట్లు రెండు కలిస్తే భారీ మెజార్టీతో మనం గెలుస్తామన్న సంకేతాలు వచ్చినాయి. కాబట్టి చాలా లాభమే జరిగింది. అట్లాంటి పరిస్థితుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు 15 సీట్లు అడిగితే నేను పీసీసీ ప్రెసిడెంట్గా నన్ను కూర్చోబెట్టి ఆ బాధ్యతలో పెట్టినట్టే 15 నిమిషాలలో పెద్ద ఆయనకి ఇచ్చేస్తుంటే మీరు తీసుకోండి తర్వాత మేము చూసుకుంటామని. అట్లనే పాపం కోదండరామరెడ్డి గారు, ఆయన కూడా చాలా గొప్ప వ్యక్తి, ఉద్యమంలో ఎంతో గొప్ప పేరు తెచ్చుకున్నాడు. ఆయన లేనిది టీఆర్ఎస్ ఉద్యమం లేదు, కేసీఆర్ లేకుండే ఆ రోజు. మరి అట్లాంటిది ఆయన 8 సీట్లు అడిగితే 8 నిమిషాలలో ఇవ్వాలి. నేషనల్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ, నేషనల్ పార్టీ 4 సీట్లు అడిగి 4 నిమిషాలలో ఇవ్వచ్చు. కానీ ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి బహుశా టీఆర్ఎస్ తోని కుమ్మక్కైండి ఇవన్నీ బయటపడుతున్నాయి. కేసీఆర్ చెప్పు చేతుల్లో ఉన్నాడు కాబట్టి దీన్ని జాప్యం చేసి అనౌన్స్ కాకుండా జాప్యం చేసి ఎక్కడ కూర్చుంటారు? గాంధీ భవన్లో కూర్చోరు, చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ఆఫీస్లో కూర్చోరు, లేకపోతే కమ్యూనిస్టుల ఆఫీస్లో కూర్చోరు. వీళ్ళు ఏడ కూర్చుంటారు? సీట్ షేరింగ్కు, డిస్కషన్స్కు. గోల్కొండ హోటల్, గోల్కొండ రిసార్ట్, లేకపోతే పార్క్ హయాత్ హోటల్, లాస్ట్కి వస్తే దుబాయ్లో మాట్లాడతారు, అక్కడ పోయి తైతక్కలు ఆడతారు. అట్లాంటి పనులు చేసిండ్రు, జాప్యం చేసి నామినేషన్ లేకుండా కార్యకర్తలు ఉత్సాహంగా చూస్తున్నారు. పోటీ చేయాలనుకున్న వాళ్ళు ఎంతో ఉత్సాహంగా ఆతృతతో ఎదురు చూస్తుంటే సీట్లు ఇవ్వకుండా జాప్యం చేసి ఆ విధంగా పార్టీకి నష్టం వాటిల్లే విధంగా పనిచేసారు. అంటే ఎందుకు చేసింటారు అంటే వీళ్ళ స్వార్థం. ఉత్తమ్ కుమార్ రెడ్డి అక్రమాలకు పాల్పడినట్టుగా సర్వే సత్యనారాయణ దగ్గర ఆధారాలు ఉన్నాయా? ఉన్నాయి, ఎందుకు లేవు? ఇప్పుడు చాలా మంది రాసిస్తున్నారు. అవన్నీ నేను అడిగిన, ఎవరెవరు టికెట్లకు పైసలు ఇచ్చి అబాస్ పాలైనరు టికెట్ రాకుండా మీరు ఇవ్వండి ఒకటి. అదేవిధంగా టికెట్లు మీకు లాస్ట్లో ఇచ్చి డబ్బులు దండుకొని మరి మీరందరూ కూడా అబాస్ పాలయ్యారు కదా, మీరు రాసియండి, నేను సోనియా గాంధీ గారికి ఇస్తా అని చెప్పిన. అంతెందుకండి, ఇప్పుడు మిత్రపక్షాలకు సీట్లు అలాట్ చేసినాం. టీజేఎస్కు 4 సీట్లు అన్ని 8 ఇస్తే దాంట్లో 4కి టీజేఎస్ మీద కాంగ్రెస్ అభ్యర్థులను పెట్టిండి. అట్లనే చంద్రబాబు నాయుడు గారి పార్టీకి మరి ఇబ్రాహీంపట్నంలో టీడీపీకి ఇచ్చారు. అక్కడ టీడీపీ అభ్యర్థి మీద మరి కాంగ్రెస్ అభ్యర్థిని మల్రెడ్డి రంగారెడ్డి ఆయనకి ఇచ్చేస్తే అయిపోవు మల్రెడ్డి రంగారెడ్డికి. ఎందుకంటే క్యామ మల్లేష్ వాజ్ ది రైట్ చాయిస్. ఆయనను పోగొట్టుకున్నారు. ఒక బ్యాక్వర్డ్ క్లాస్ నాయకుడు, జిల్లా అధ్యక్షునిగా చేసిండు. లాస్ట్ టైం ఈ వాజ్ ఎ మెంబర్. తర్వాత ఆయనను పంపించేసారు. టీఆర్ఎస్లో చేరే పరిస్థితి క్రియేట్ చేసి సరే పోయిండు. మల్రెడ్డి రంగారెడ్డి గారికి ఇచ్చినవా? ఆయనకు ఇవ్వకుండా ఆయన బీఎస్పీలో పోతాడు, బీఎస్పీ క్యాండిడేట్ అవుతాడు. బీఎస్పీ క్యాండిడేట్కు ఓట్లు వేయండి, తెలుగుదేశాన్ని ఓడగొట్టుండ్రని ఈ పార్టీ ప్రెసిడెంట్ పీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మరీ కాంగ్రెస్ శ్రేణులకు పిలిపించిండు. అంటే ఈజ్ దట్ నాట్ అన్ యాంటీ పార్టీ యాక్టివిటీ, యాంటీ మిత్రపక్ష ధర్మం? కాబట్టి ఇట్లాంటివి చేసిండు. ఆయన రీప్లేస్ చేసుడే కాదు, ఉత్తమ్ కుమార్ రెడ్డిని సస్పెండ్ చేయాలి ఫ్రమ్ ది పార్టీ ఫర్ 6 years అట్లీస్ట్. అంటే ఈ ఆధారాలు ఇవన్నీ ఆల్రెడీ మీరు హైకమాండ్ దృష్టికి తీసుకువెళ్ళారా? హైకమాండ్కి ఇచ్చారా? ఇవి తీసుకెళ్ళినా ఇంకా కలెక్ట్ చేస్తున్నా, ఇంకా చాలా మంది వస్తున్నారు. నేను అందుకే ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పిన, నేను మాట్లాడుతున్నప్పుడు. అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి వల్ల నష్టపోయిన వాళ్ళందరికీ సర్వే సత్యనారాయణ నాయకత్వం వహించబోతున్నారు. నాయకత్వం ఏం వహిస్తాం కానీ అందరం కలిసి వెళ్తాం, అందరం కలుస్తున్నాం, అందరం షేర్ చేసుకుంటున్నాం, అందరూ బాగానే మాట్లాడినామన్నా, మంచి చేసినాం. మేము అందరం ధైర్యం చేయకుండా నువ్వు బయటకు వచ్చినావు, నువ్వు ఓపెనింగ్ బ్యాట్స్మెన్, నువ్వు ఓపెన్ చేసినావు ఓపెనింగ్ బ్యాట్స్మెన్ లాగా. ఇక మేము అందరం కూడా ఫాలో అవుతాం, అందరం కలుద్దాం, వీళ్ళని ఇద్దరిని గద్దె దించుదాం, అవసరం అనుకుంటే పార్టీ నుండి సస్పెండ్ చేపిద్దాం అన్న చక్కర్లో ఇవాళ అందరము అబాస్ పాలైన వాళ్ళం. నిజంగా అంచనా నమ్మకం ఉందా ఉత్తమ్ కుమార్ రెడ్డిని తొలగిస్తారని, కుంతియాని ఇన్ఛార్జ్ చీఫ్ నుంచి మారుస్తారని?
తప్పకుండా చేస్తారు. కుంతియా ఈజ్ ఓన్లీ ఏ సెక్రటరీ అండి, ఈజ్ ఓన్లీ ఏ ఆర్డినరీ సెక్రటరీ. ఓకే, సరే ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇన్ఛార్జ్గా పెట్టేసి అట్లా నడిపించారు. కానీ జనరల్గా ఆనవాయితీ కాంగ్రెస్ పార్టీలో ఏంటి, గొప్ప గొప్ప నాయకులు, పెద్ద పెద్ద నాయకులు ఉంటారు, జనరల్ సెక్రటరీస్. ఇప్పుడు 2004లో ప్రభుత్వాన్ని తెచ్చిండు గులాం నబీ ఆజాద్ గారు, ఈ వాజ్ ఇన్ఛార్జ్ ఆఫ్ ది స్టేట్. అటనే దిగ్విజయ్ సింగ్ గారు కూడా కొన్ని రోజులు ఇన్ఛార్జ్గానే ఉండే. ఆయన తీసేసినప్పుడు ఈయన తీసినా ఆ శనేశ్వరుడు పోతుండే, శని పోతుండే, కుంతియాను కూడా నియమించింది రాహుల్ గాంధీ, సోనియా గాంధీ కదా కుంతియాని. కానీ అవకాశం ఇచ్చిండు, ఉండనీలే ఏముంది అని. ఓకే, ఆయన మీద నమ్మకం లేక లాస్ట్కి వస్తే ఇంకా 3 సెక్రటరీలను అపాయింట్ చేసిండు ఆయన. బోసురాజు గారిని, సలీం అహ్మద్ గారిని అండ్ శ్రీనివాస కృష్ణన్ గారిని. వాళ్ళ ఆధ్వర్యంలో కూడా పనిచేస్తే వాళ్ళను కూడా పక్కకు పెట్టి వీళ్ళు ఇష్టారాజ్యంగా నడిపించారు. కాబట్టి ఆ విధంగా పార్టీ నష్టపోయింది. సరే వీళ్ళు తప్పులు చేసినా, తప్పులు చేయకున్నా, టికెట్లు అమ్ముకున్నా అమ్ముకోకపోయినా పార్టీ నష్టపోయింది. గెలుస్తామనుకున్న, అధికారంలోకి వస్తామనుకున్న పార్టీ అబాసు పాలైపోయింది, భ్రష్టు పట్టింది. కాబట్టి ఇది మా ఆధ్వర్యంలో జరిగింది కాబట్టి మేము దీనికి పూర్తి బాధ్యత వహిస్తాము అని స్వచ్ఛందంగా రాజీనామా చేసి మరీ వెళ్ళిపోతామని చేయాలి. మిగతా వాళ్ళందరూ కూడా చేస్తారు ఇట్లా. కానీ ఈయన అటనే పట్టుకొని కూర్చున్నాడు. ఎందుకంటే ఈ సీట్లో అటనే కూర్చుంటే పక్కకు జరిపితే నాకు సిఎల్పి ఇవ్వాలి. సిఎల్పి ఎందుకంటే ఎమ్మెల్యే గెలిచిండు కదా. అరే నీ భార్య ఓడిపోతుంది, నీ తమ్ముడు ఓడిపోతాడు, మొత్తం పార్టీ భ్రష్టు పట్టింది, అందరూ ఓడిపోయినారు, ఇంకా సిగ్గు శరము లేకుండా నువ్వు ఆ సీట్లో కూర్చొని ఇంకా నాకు సిఎల్పి కావాలంటే ఎంతవరకు సమంజసం? వాస్తవానికి కూడా అంటే ఇప్పుడు ఉత్తమ్ కుమార్ ట్రై చేస్తున్నారా సిఎల్పి పదవి? అడుగుతున్నాడు కదా, పేపర్లలో చూస్తున్నాం, టీవీలలో చూస్తున్నాం, ఆయన కూడా రేసులో ఉన్నాడు అని. సిగ్గుంటే రేసులో ఉండొద్దు, నాకొద్దు బాబోయ్. ఇంకా నేను ఆయనకి సిగ్గున్నా లేకపోయినా అంశం పక్కన పెడితే ఒకవేళ హైకమాండ్ ఆశీస్సులు ఉంటే ఆటోమేటిక్ పదవి ఇస్తారు. హైకమాండ్ ఆశీస్సులు ఎందుకుంటాయండి? ఇంకా గొడ్డలతో కాలు నరుక్కుంటారా హైకమాండ్? అంటే సర్వే సత్యనారాయణ గారు మీలాంటి సీనియర్ నేత మాట్లాడిన తర్వాత విహెచ్ లాంటి నేతలు ఓపెన్గా కొన్ని మాట్లాడుతున్నప్పుడు కూడా మీరనుకున్నంత స్థాయిలో హైకమాండ్ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డికి వివరణ అడిగినట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి కుంతియాల్దే తప్పు ఓటమి కానీ వాళ్ళ ఒక అవగాహనకి ఒక నిర్ణయానికి వచ్చినట్లు వాతావరణం కనిపించట్లేదు, కనబడదు. ఎందుకంటే ఇప్పుడే కనబడదు, ఎందుకంటే ఇది నిన్న మొన్న జరిగిన విషయమే కదా, ఒక నెల రోజులు కాలేదు కదా. అసలు రివ్యూ మీటింగ్ పెట్టిండే ఎన్నికలు ఓడిపోయిన నెల రోజుల తర్వాత. సరే ఇవన్నీ జరిగిన పార్లమెంట్ ఎలక్షన్స్ వరకు ఉత్తమ్ కుమార్ రెడ్డిని కంటిన్యూ చేస్తారని నేను చెప్పినా చేయరనే నమ్మకం నాకున్నది. చేస్తే పార్టీ ఒక సీటు కూడా రాదన్న సంగతి కూడా చెప్పొచ్చు. తప్పకుండా ఆ విషయం జరుగుతుంది. ఇంకో విషయం ఏంటంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద క్రిమినల్ కేసెస్ ఉన్నాయి. అవి పెట్టుకొనే కేసీఆర్ గారు ఆయనను బ్లాక్మెయిల్ చేసిండు, ఆయన చెప్పు చేతుల్లో పెట్టుకున్నాడు అని తెలిసింది. ఎందుకంటే ఈయన రాష్ట్రంలో మంత్రి ఉన్నప్పుడు హౌసింగ్ మినిస్టర్గా ఉండే సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడు 165 కోట్ల కుంభకోణం చేసిండని సిబిసిఐడి కేసు ఇంకా స్టిల్ ఇట్ ఈస్ పెండింగ్ అని నాకు తెలిసింది. మరి ఆ కేసు గురించే ఆయన ఈజ్ డాన్సింగ్ టు ది ట్యూన్స్ ఆఫ్ కేసీఆర్. ఎవరు మన ఇలాంటి విషయాలు టీఆర్ఎస్ వల్ల ట్యూన్స్ కు ఈజ్ డాన్సింగ్ అండ్ ట్విస్టింగ్. అంటే ఇలాంటి విషయాలు హైకమాండ్ తెలీదా? తెలిసిన తర్వాత కూడా ఆయన పిసిసి చీఫ్ గానే కంటిన్యూ చేశారా? ఏమండి అంటే ఇలాంటి విషయాలు హైకమాండ్కి తెలీదా? కేసీఆర్ కనుసన్నల్లోనే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడని ఆయన తెలిసినప్పటికి కూడా ఎందుకు ఆయన పిసిసి అధ్యక్షుడు కంటిన్యూ చేశారు? నాకు కూడా ఇప్పుడే ఆయనతో ఈ విధంగా విభేది అసలు అంతేందుకండి. నేనే చెప్పిన రెడ్లే ఉండాలి ఇక్కడ పిసిసి ప్రెసిడెంట్, రెడ్లే ఉండాలి ముఖ్యమంత్రిగా. కాబట్టి ఇప్పుడు ఉన్న రెడ్లలో మీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తముడు, ఆయననే కంటిన్యూ అయితే బాగానే హైకమాండ్లో చెప్పినా, పబ్లిక్ మీటింగ్లలో చెప్పినా, కార్యకర్తల సమావేశాలలో చెప్పి ఆయనను బలోపేతం చేసిన. కానీ ఇంత సన్యాసి వెళ్తాడని నాకు తెలియదే, ఇంత దొంగ, ఇంత చౌట వెళ్తాడని తెలియదే. కాబట్టి ఇప్పుడు తెలిసింది కాబట్టి ఇంకా అందరు కేసులు కూడా ఉన్నాయని నా ముందుకు తెచ్చిండు. ఇప్పుడు మొన్న ఎలక్షన్స్లో ఏమైంది, మ్యాచ్ ఫిక్సింగ్లో ఎవరినో పెట్టుకున్నాడని తెలిసింది. అప్పుడు 2014లో గెలిచిండు. ఆ రోజు కూడా ఏమైంది, ఆయన కార్లనే డబ్బులు కాలిపోయినాయి, కోట్ల రూపాయలు. ఆ కేసు పెండింగ్, అది కొట్టేసిండ్రంటే ఇప్పుడు గవర్నమెంట్ కొట్టేసిండ్రంటే నువ్వు మ్యాచ్ ఫిక్సింగ్లు ఉన్నావు కాబట్టి కొట్టేసి. ఈ సిబిసిఐడి కేసు ఏమైంది, నిజంగా కూడా కేసీఆర్ గారు ఇప్పుడు మన ఉత్తమ్ కుమార్ రెడ్డి మ్యాచ్ ఫిక్సింగ్లో లేడు, మీ చెప్పు చేతుల్లో లేడు అనుకుంటే కేసీఆర్ గారికి నేను ఒక దండం పెడుతున్నా, అయ్యా నువ్వు ఆ కేసును మళ్ళీ తిరగదోడు, నువ్వు నిజంగా కూడా సిబిసిఐడి కేసు ది 165 కోట్లు తినడా లేదా, అవి ఏమైనాయి జైల్లో దోసి. మన రేవంత్ రెడ్డి అనే వ్యక్తి
పాపం బాగా పనిచేస్తున్నాడు, బాగా మాట్లాడుతాడు, హీరోయిక్ వర్షిప్ ఉంది ప్రజలలో, యూత్ అంతా ఆయన ఎంబడి ఉన్నారని కేవలం ఓటుకు నోటు విషయంలో జైలుకు పంపించిండ్రు, మళ్ళీ బయటకు వచ్చిండ్రు. దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. ఇట్ ఈస్ స్టిల్ రన్నింగ్, కేసు నడుస్తున్నది, ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. మరి 165 కోట్ల కుంభకోణం చేసిన కేసు ఏమైంది? సిబిసిఐడికి రిజిస్టర్ చేసిన కేసు అది ఎందుకు తిరగదోడరు? ఎందుకు ఈయన జైల్లో పెట్టరు? అది చేయండి మీరు. అది చేస్తే నేను మీకు మెచ్చుకుంటా.